దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వేడివేడి సూపు తాగాము. సూపులాగా వేడివేడిగా మరి దేవుని స్తుతిస్తూ బాగుంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడ మహాకృప కలిగిన దైవం స్తోత్రాలు. ఈ సంవత్సరపు ఆఖరి దినమున ప్రభు, ఆఖరి గడియలలో ప్రభు మీ సన్నిధిలో దేవాయకుడు ఆయన మీ మహాకృప చేత ఆయుష్ను ఆరోగ్యం నుంచి సంవత్సరం అంతయు కాపాడి ప్రభు ఆఖరి గడియాలలో క్షణంలో ప్రభు ఇదిగో ఆయన మీ ఎదుట ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాము రాజా. ఇది మన ప్రభు ఇదిగో ఆయన ఆయన మీ యొక్క కృప చేతిని మమ్మల్ని ప్రేమించిన దైవమ్మ, ఈ ప్రేమ మాపై ప్రభు ఇంకా విస్తరించులాగా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏమన్నారు? ఒకడు నీటి మూలంగా కానీ లేక ఆత్మ మూలంగా కానీ జన్మించాలి బాప్తిస్మమునకు వచ్చినటువంటి సంగతి కదా. మరి ఈ విధంగా ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించకపోయినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తప్పనిసరిగా దేవుని యందు పుట్టాలి, దేవుని యందు పుట్టాలి. అలా పుట్టకపోయినట్లయితే వారు దేవుని రాజ్యంలో చేరలేరు. దేవుని రాజ్యంలోనికి మనలను అందరినీ చేర్చడానికి ఆ దేవుడే మరి మనలాగా ఒక పసిబిడ్డలాగా మరియమ్మ గర్భమును తాను ఏర్పాటు చేసుకొని ఆ గర్భమునందు తాను శిశువుగా 9 మాసాలు ఆ గర్భమునందు ఉండి 9 మాసాలు తర్వాత అంటే 9 నెలలు అనంతరము ఆయన భూమి మీద పుట్టడం జరిగింది కదా. ఆయనకు ఇంకా రేపు పేరు పెడతారు. ఇవే పేరు పెట్టేది కాదు, రేపు పేరు పెడతాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? రేపు పేరు పెడతారు కదా. ఆయన ఏమంటున్నాడు? మరియమ్మ గర్భంలో పుట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు కూడా కొత్తగా జన్మించాలి, నేనేమో మీ కొరకు జన్మించాను అని అంటున్నాడు. ఎందువల్లంటే ఆయనేమో పరము నుండి భూమి మీదకి వచ్చినవాడు, ఆయన భూమి నుండి మరి వచ్చినవాడు కాదు. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తాయి. ఆదాము మరి భూమి నుండి అంటే నేల నుండి భూమి నుండి పుట్టినవాడు. మనమందరము కూడా ఆదాము యొక్క సంతతే. మనమందరము కూడా ఆ నేల నుండి పుట్టిన వాని యొక్క సంతతే. ఆ నేల నుండి పుట్టిన వాని సంతతి ప్రకారముగా మనమందరము కూడా మరి ఆ శరీరమును ధరించి ఈ విధంగా విస్తరిస్తూ వచ్చాం. అలాగున విస్తరించినటువంటి మనమందరము కూడా శరీరమును ఆస్పదము చేసుకొని దేవునికి దూరమైన పరిస్థితులలో మనలను దేవుని రాజ్యంలో ఉంచడానికై ఆ దేవుడే తాను మనలాగా శరీరము ధరించి వచ్చి ఆయన ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించాలి అన్నాడు. అదే కొరింథీయులలో ఏమనుంది? రెండవ మనుషుడు ఎటువంటి వాడంట? పరము నుండి వచ్చిన వాడు. కొరింథీయులు జీవింపచేయు ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ బాప్తిస్మం తీసుకోవాలనేటప్పుడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలన్నాడు. ఇక్కడ మరి కడపటి ఆదాము ఏమై ఉన్నాడు? జీవింపచేయు ఆత్మ. ఆయన జీవింపచేయు ఆత్మగా వచ్చాడు గనక ఆయన ద్వారా, ఆయన యందు, ఆయన నామంలో మనము నూతనంగా జన్మించడానికి ఇష్టపడితే అప్పుడు ఆయన పరమునకు మనలను చేరుస్తాడు. భూమి మీద మొదటి ఆదాము ద్వారా 5 నిమిషాల టైం, మొదటి ఆదాము ద్వారా జన్మించినటువంటి మనమందరము కూడా ఏం చేస్తూ ఉంటాము? పుట్టినది మొదలుకొని సంవత్సరాల తరబడి
మనము ఎదుగుతూ ఉంటాం. పుట్టినది మొదలుకొని ఎదుగుతూ ఉంటాము. ప్రతి సంవత్సరం నూతనముగా ఉంటుంది, అనుదినము కూడా నూతనంగానే ఉంటుంది. ఆయా దినం యొక్క అనుభవాన్ని లేక ఆ గంట తర్వాత గంట యొక్క అనుభవాన్ని కూడా మనము మరి రుచి చూస్తాం. ప్రతి గంటను, ప్రతి దినమును, ప్రతి వారమును, అలానే ప్రతి సంవత్సరమును కూడా అనుభవిస్తూ ఉంటాం. ఈ 2020 సంవత్సరము మరి ఎంత మధురమైన అనుభవం అంటే అది ఇంకా చెప్పలేనంత భయంకరంగా ఉండేటువంటి మధుర స్మృతులు కదండి. అటువంటి ఆ పరిస్థితిని బట్టి అనేక మంది ఏమైపోయారంటే తమ జీవితం మీద తమకు విరక్తి పుట్టి ఇంకా రోగం రాకముందే వాళ్ళు ఏం చేశారు, వారి యొక్క ప్రాణాలను వదిలేసిన మంది చాలా మంది ఉన్నారు. ధనవంతులైనటువంటి వారు కూడా ఏం చేశారు, కుటుంబం అంతా రోగం వచ్చి చనిపోతే ఇక నేను ఒక్కడనే బ్రతకడం ఎందుకు, నేను ఒక్కడితేనే బ్రతకడం ఎందుకు అని తమ ప్రాణాలు తాము వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రోగం వచ్చింది అని మాట విన్నంత మాత్రం చేత భయానికి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే హల్లెలూయా. కానీ దేవుని మాట మనకి ఏమని సెలవిస్తుంది అని అంటే శ్రమ దినాన కృంగిపోయినట్లయితే చేతగాని వాళ్ళలాగా అయిపోతావు. ఈ సంవత్సరం అంతా శ్రమ దినంగానే గడిచిపోయింది. ఈ శ్రమ దినంలో దేవుని మనము ఆసరాగా తీసుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా మీరు కొత్తగా జన్మించండి అని చెప్పినటువంటి ఆయనను మనము మరి ఆయన మీద మనం ఆధారపడకుండా మనమేమో మరి నా మీదే నేను ఆధారపడి ఉన్నాను అని చెప్పి పిరికోళ్ళలాగా ప్రాణాలు తీసుకోవడం కానీ ఇదంతా కూడా అది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం పుట్టించింది మన బలవన్మరణాలు పొందడానికి కాదు, అలాగనే శ్రమ దినాలలో కృంగిపోవడానికి కాదు. శ్రమ దినంలో దేవా నీవు ఉన్నావు, నీవు నన్ను బలపరిచి నడిపిస్తావు అని మనము ఆయనను ఆధారంగా చేసుకొని ఆయన మీద ఆనుకొని ముందుకు సాగడానికి మరి మనం ఇష్టపడాలి. అలాగ ఇష్టపడితే ఆయన నడిపిస్తాడు. ఎందుకనంటే అలాగ వచ్చినటువంటి యేసయ్య మరి మన నిమిత్తం తన ప్రాణం పెట్టి తన రక్తంను కార్చాడు. తన స్వరక్తం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడంట. ఆ మాట ఎక్కడుంది? అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 20. ఇది పెద్దల గురించి చెప్పబడుతుంది. అయినప్పటికీ సంఘం అంతటికి కూడా వర్తిస్తుంది కనుక మనము ఏమై ఉన్నామంట, దేవుని యొక్క అంటే యేసయ్య తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. ఏమంటే అందుచేతని ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన ఆత్మ ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో చదివాం కదా, ఆ ప్రకారంగా ఆయన ఉన్నాడు కాబట్టి మనలను మరి ఆత్మ సంబంధమైన వాళ్ళగా చేర్చి దేవుని రాజ్యంలో ఉంచడానికి ఆయన ఏం చేశాడు, మరి మరియ గర్భం ద్వారా పుట్టి మీరు నా నామమునందు బాప్తిస్మం పొంది మీరు కూడా పరమునకు సంబంధించిన వాళ్ళు అవ్వాలి. భూ సంబంధులుగా మరి మీరు ఆదాము ద్వారా వచ్చారు కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన సంబంధులుగా ఉండిపోకుండా మరి పరమ నుండి నేను వచ్చిన వాడును, ఆదాము భూమి నుండి వచ్చాడు, నేనైతే పరమ నుండి వచ్చిన వాడిని కాబట్టి నా పోలిక ప్రకారంగా మీరు రావాలి అని యేసయ్య యొక్క ప్రకటనగా ఉందన్నమాట. అందువలన ఆ విధంగా మనం కానీ ముందుకు సాగడానికి ఇష్టపడుతూ ఉండినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాము, మరి ఆదాము ద్వారా పుట్టి ప్రతి సంవత్సరము ఆ సంవత్సరం అంతటిలోనూ అనేక అనుభవాలను మనం చూస్తూ ఉంటాము. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు అన్నీ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, మరి ఆ అనుభవాన్ని అనుభవిస్తూనే ముందుకు సాగుతూ ఉంటాం. హల్లెలూయా. పిరుకాళ్ళలాగా ఉన్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారు, కానీ అందరూ అలా ప్రాణాలు పోగొట్టుకోరు. మరి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా కష్టాన్ని కూడా ఎదిరించి మరి కొన్ని రకాలైన చేపలు ఏం చేస్తాయంట, ఎదురెత్తాయంట. దేనికి ఎదురెత్తాయి? క్రిందకి నీరు పారుతూ ఉంటది కదా, నీరు పారుతుంటే ఇవి మీదకి నీరు కిందకి తోస్తూ ఉంటే నీ మీదకి ఎదురు ఈదుతాయి, అంటే ఆ ప్రవాహానికి ఎదురు ఈదుతూ ఉంటాయంట. అలాగున మనము
సమస్తమైన పరిస్థితుల్లో నుండి అనేక మంది ఆ అనుభవాలలో గుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఆదాముకు పుట్టిన వారైనప్పటికీ, ఆదాము నుండి వచ్చిన వారైనప్పటికీ. ఇక్కడ మనం యేసయ్య ద్వారా పుట్టినటువంటి మనలను యేసయ్య ఏమంటున్నాడు? మరి యోహాను సువార్త 1వ అధ్యాయము చదివేసి ముగించేసుకుంటాం. 16వ వచనం. ఆ యేసయ్య ఎలా ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. పరిపూర్ణతలో నుండి అంటే ఆయన పరిపూర్ణై ఉన్నాడు కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను మనకు అనుకరిస్తూ ఉన్నాడు. ఆయన మీద ఎవరైతే అనుకుంటారో, ఆయన మీద ఎవరైతే మరి నూతన జన్మను పొందుతారో, అంటే కొత్తగా పుట్టిన వారు అవుతారో, అటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? కృప వెంబడి కృపను ఇస్తూ ఆయన ముందుకు బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. అంటే నిరంతరం మనతో, మన ప్రక్కన, మన లోపల ఆయన నివాసం ఉండి మనల్ని చేయి విడవకుండా మనలను అనుదినము అనుక్షణము నడిపిస్తూ ఉంటాడు. అనుక్షణము ఆయన నడిపిస్తూ ఉంటాడు కనుక మనము ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరము లేదు. ఎందువలనంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడండి? ఎంతమంది కొనబడ్డారు ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా మంది ఇంకా కొనబడలేదు. ఏమండి? ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంచుతాడు? అక్కడ ఉంచుతాడు కదా. మనం ఏదైనా ఒక వస్తువుని కానీ దేన్నైనా కొనుక్కున్నాం అనుకోండి, కొనుక్కున్నట్లయితే కొనేసిన తర్వాత దాన్ని ఎలా పడితే వదిలేస్తామా? బంగారం కొనుక్కున్నారు, ఆ బంగారాన్ని ఏం చేస్తారు? నెక్లెస్ కొనుక్కుంటే మెడలో వేసుకుంటారు, చెవులు కొనుక్కుంటే చెవులు తగిలించుకుంటారు, ముక్కులు అయితే ముక్కులకి తగిలిస్తారు కదా. వడ్డానం అయితే ఏం చేస్తుందంట? పెండ్లి కుమార్తె అసలు దీనే తీదంట. హల్లెలూయా. ఏమండి? అలాగే వడ్డానాలు, దండగడియాలు ఇవన్నీ వేసుకుంటారు కదా, గాజులు ఇవన్నీ వేసుకుంటారు. అవి తీయకుండా పెట్టుకొని ఉంటారు. ఒకవేళ తీయవలసి వస్తే వాటిని భద్రంగా బీరువాల్లో వాటిలో దాచిపెట్టుకుంటారు కదండి. అయితే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదా. మన నోట పారేయడానికి ఆయన కొనలేదు, విడిచిపెట్టడానికి కొనలేదు. ఆ రక్తము ఎటువంటిదంట? పేతురు పత్రికలో రాయబడి ఉంది. అది తన స్వరక్తము అమూల్యమైన రక్తం. ఎటువంటి విలువ ఇచ్చి ఆ రక్తమును కొనలేము. అటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దాని దగ్గర వరకు వెళ్ళదు. అయితే ఇక్కడ ఆయన అమూల్యమైనటువంటి తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు అని అంటే, అక్కడ యోహాను సువార్త దగ్గర మరి అమూల్యమైన ముత్యము ఉందనుకోండి, ఆ ముత్యాన్ని కొనడానికి ఆ ముత్యాల వ్యాపారి ఏం చేస్తాడంట? తన ఆస్తిని అంతటిని కూడా అమ్మేసి ఆ ముత్యాన్ని కొనడానికి వస్తాడంట. అలాగే ఇక్కడ యేసయ్య అమూల్యమైన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు అని అంటే, ఇక్కడ మనమందరము దేవుని దృష్టిలో దేవునికి ఎటువంటి వారము? అమూల్యమైన వారు. దేవుని మహిమపడతామా? దేవుని మహిమపడతామా? వృధా అయిపోయిన వాళ్ళ వేస్ట్ పరిస్థితి లేదు. ఇది అమూల్యమైనటువంటి వారు. మానవులమైన మనము ఆయనకు అమూల్యమైన వారు. అమూల్యమైన వారిని ఎక్కడ పెట్టుకుంటాడు అని అంటే, ఆయన నిరంతరము తన దగ్గరే ఉంచుకుంటాడు. ఒక మాట అయితే ఎలాగని చెప్పబడుతూ ఉంటుంది అని అంటే, భార్య యోగ్యురాలు తన పెనిమిటికి అమూల్యమైన తన రక్తం ఇచ్చి అమూల్యమైన మనల్ని ఎందుకు కొన్నాడు అని అంటే, భార్యను తాను కొనుక్కున్నాడు అనమాట. ఈ మాటలు చాలా దూరం వెళ్తాయి. అయితే ఆ విధంగా కూడా భార్య అమూల్యమైన సొత్తు కాబట్టి ఆ సొత్తు ఎక్కడ ఉంటుంది? ఆయన నెత్తి మీదే ఉంటుంది. ఎవరి నెత్తి మీద? యేసయ్య తల మీద ఉండదు. యేసయ్య భార్యకు కిరీటం భర్త, కానీ ఇక్కడ అమూల్యమైన యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి ఎలా కిరీటమో, మనము యోగ్యతను కానీ సంపాదించుకున్నట్లయితే, అంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక అమూల్యమైన స్థితిలో మనము అమూల్యమైనదిగా ఎంచి ఆయన కొన్నాడు కాబట్టి మనము యోగ్యతను కలిగి ఉన్నాం. అయితే ఈ యోగ్యతను మనం పోగొట్టుకోకుండా కాపాడుకుంటే నిరంతరము ఆయన సన్నిధిలో ఆయన తల మీదే
అవసరం అయితే ఉంటాం. ఆయన అంతగా ప్రేమించి మనల్ని కొన్నాడు కాబట్టి అట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మరి మనలను ఆ విధంగా అనుదినము నూతన పరుస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నూతన సంవత్సరంలోనికి నడిపిస్తున్నాడు. ఈ పాత సంవత్సరపు అనుభవాన్ని అంతటిని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుట పెట్టి నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు పూర్తిగా ఆయన మీద ఆనుకుంటాను. మరి ప్రతి అవసరతలోను కానీ ప్రతి పరిస్థితులలోను కానీ అది కష్టమైన నష్టమైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాను? ఆయన మీదే ఆధారపడతాను. ఆయనను తప్ప ఇక నేను ఏ ఒక్కరిని కూడా ఆశ్రయించను. కేవలం ఆయన మీదే ఆధారపడతాను. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు గనక ఆయన సంపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిచ్చి నిరంతరము నన్ను కాచి కాపాడేవాడు, నా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవాడు. అందుచేత ఆయన ప్రత్యేకమైన మరి తన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు నాథుడు నాకు ఉన్నాడు. ఆయనే నా నాథుడు, నా యొక్క ఏలువాడు, నన్ను సృష్టించిన వాడు, నా కర్త అని ఆయన నిరంతరము స్తుతించుదాము, వేడుకుందాము. నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు పూర్ణంగా హృదయాన్ని ఆయన వైపు తిప్పి అమూల్యమైన సొత్తుగా ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి అమూల్యమైన సొత్తుగా ఉండడానికి ఆయనకు ఒక వాగ్దానపు మాటనిచ్చి కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడదాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప మీకు తోడైంది.